వెల్కమ్ టు మై ఛానల్. మన దేశం ఒక ఆధునిక ప్రజాస్వామిక వ్యవస్థ గల దేశం. ఇది ఒక రాచరిక వ్యవస్థ కాదు. రాచరిక వ్యవస్థలో రాజు మాటనే శాసనం, దానికి తిరుగుండదు. ప్రజలకు ఎలాంటి పౌర హక్కులు, ప్రజాస్వామిక హక్కులు ఉండవు. ప్రజలకు రాజులను విమర్శించే హక్కు, ప్రశ్నించే హక్కు అనేది ఉండదు. దానికి భిన్నంగా ప్రజాస్వామిక వ్యవస్థల్లో ప్రజలకు వివిధ రకాల ప్రజాస్వామిక పౌర హక్కులు ఉంటాయి. అవి రాజ్యాంగబద్ధంగా ఉంటాయి. ప్రజలు దీర్ఘకాలం పాటు పోరాడి సాధించినటువంటి ఆ హక్కులు రాజ్యాంగంలో పొందుపరచబడతాయి. అవి ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు కాదు, పాలకుల దయాదాక్షిణ్యాలపైన ప్రసాదించబడినటువంటివి కావు. అలాగే మన రాజ్యాంగంలో కూడా మనం దీర్ఘకాలం పాటు జాతీయోద్యమం ద్వారా పోరాడి సాధించుకున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్ర్యం, ఇతర ప్రజాస్వామిక హక్కులు మన రాజ్యాంగంలో పొందుపరచబడినాయి. అయితే నేటి బీజేపీ ప్రభుత్వం వివిధ రూపాల్లో ఈ పౌర హక్కులను రాజ్యాంగబద్ధంగా కాలరాచి వేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఫ్యాసిస్ట్ రాజ్య నిర్మాణానికి కృషి చేస్తూ ఉంది. అందులో భాగమే ఈ కొత్త బ్రాడ్కాస్టింగ్ బిల్లు. ఇది వివిధ రూపాల్లో మన సోషల్ మీడియాను నియంత్రించడం ద్వారా ప్రజల్ని బానిసల స్థాయికి దిగజార్చాలని చూస్తుంది. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, విమర్శించకూడదు. ఈ ప్రభుత్వం ఎలాంటి ఎదురు లేకుండా తన భావజాలాన్ని వివిధ రూపాల్లో సమాజం యొక్క మెదడులో నింపి మొత్తం సమాజాన్ని నిద్రాణమైనటువంటి స్థితిలోకి నెట్టాలని చూస్తూ ఉంది. నిజానికి మన భావ ప్రకటన స్వేచ్ఛ, ఇతర ప్రజాస్వామిక హక్కుల లక్ష్యం మన రాజ్యాంగ లక్ష్యమైనటువంటి ఒక లౌకికవాద, ప్రజాస్వామ్య, సోషలిస్ట్ సమాజ నిర్మాణానికి అత్యవసరమైనటువంటివి, కీలకమైనటువంటివి. వాటినే ఈ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నాశనం చేసేందుకు ప్రయత్నించడం అంటే ఇది ప్రజల హక్కుల్ని కాలరాచి ప్రజల్ని బానిసల స్థాయికి దిగజార్చడం ద్వారా తన అధికారానికి ఎదురు లేకుండా చేసుకోవడమే. ఈ అంశాలపై వివిధ రూపాల్లో పార్లమెంటులో పాలక ప్రతిపక్ష శక్తుల మధ్య అనేక రూపాల్లో వాద వివాదాలు జరుగుతున్నాయి. వీటి ద్వారా మనం ఈ పాలక పక్షానికి కానీ లేదా ప్రతిపక్ష శక్తులకు కానీ ఏ మేరకు వాటి ప్రజాస్వామిక విలువలు, ప్రజాస్వామిక హక్కుల పట్ల వాటికి మన్నన ఉందో మనం అర్థం చేసుకోగలుగుతాం. అలాగే నేడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్న అనేక నిరంకుశ విధానాల్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. నిజమే, మాటల్లో వాటి ద్వారా మనకు ఈ ప్రతిపక్ష శక్తులకు ఉన్నటువంటి ప్రజాస్వామిక నిబద్ధత ఏ పాటిదో అర్థం చేసుకోగలుగుతాం. కానీ వాస్తవానికి మనకు కావాల్సింది ఏంటంటే ఆచరణలో ఈ ప్రతిపక్ష శక్తులు ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక చైతన్యాన్ని ప్రజల్లో పెంపొందిస్తూ, సంఘటితపరుస్తూ ఈ నిరంకుశ విధానాన్ని, ఈ ఫ్యాసిస్ట్ విధానాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ఒక శక్తివంతమైన ప్రజాస్వామిక ప్రజాతంత్ర ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా మాత్రమే వాటి యొక్క ప్రజాస్వామ్య నిబద్ధతను మనం గుర్తించగలం. ఆ ప్రజాస్వామ్య నిబద్ధత ఏ పాటిదో మనం కొలిచేందుకు ఇది ఒక గీటురాయి. ఆ దిక్కుగా అవసరమైనటువంటి ప్రజాతంత్ర ప్రజా ఉద్యమ నిర్మాణం ద్వారా ఈ ఫ్యాసిస్ట్ విధానాన్ని ఓడించేందుకు ఈ ప్రతిపక్ష శక్తులు పూనుకుంటాయని మనం ఆశిద్దాం.